హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఈ ప్రాపర్టీ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ సెంటినీ హాస్పిటల్ దగ్గరలో ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ 2620 ఎస్ఎఫ్‌టితో ఈస్ట్ ఫేసింగ్‌తో సేల్‌కుందండి. సో, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ వీడియో చివరిదాకా చూడండి. దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే డైరెక్ట్ ఓనర్ నంబర్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మెయిన్ ఎంట్రన్స్. అలాగే ఇది లివింగ్ హాలు, టీవీ ప్యానెలు, సో, వాల్స్, సీలింగ్ వర్క్స్ టోటల్ 2620 ఎస్ఎఫ్‌టి వస్తుంది. అందులో బిల్టప్ ఏరియా 2060 ఎస్ఎఫ్‌టి అన్నమాట. కామన్ ఏరియా 209, పార్కింగ్ 270. అలాగే అన్‌డివైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చి 75 గజాలు. రెంటల్ కూడా 30,000 పైచిలుకు రెంటల్ వచ్చే అద్భుతమైన అవకాశం ఉన్న జోన్‌లో ఉంది. ప్రైస్ కూడా ఇది 1,86,00,000 చెప్తున్నారండి. సో, ఇది వెరీ స్లైట్ నెగోషియేషన్ ఉండొచ్చు. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోట్ చేయాలనుకుంటే కూడా ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. సో, ఇదంతా డైనింగ్ ఏరియా. సీలింగ్ వర్క్స్, డిజైనర్ సీలింగ్ వర్క్స్‌తో చాలా చక్కగా ఫినిష్ చేశారు. చాలా బావుంది. సో, మీరు పర్సనల్‌గా విజిట్ చేస్తే ఉన్న క్వాలిటీ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది పూజ గది. సో, ఇది పూజ రూము. అలాగే పక్కన కిచెన్ అన్నమాట. సర్వ్‌తో డైనింగ్ ఏరియా. సో, ఇదంతా కిచెన్ ఏరియా అన్నమాట. సర్వ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వెరీ స్పేషియస్ కిచెను. ఎల్ షేప్డ్ వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్, కిచెన్ టాప్ ఏరియా, అలాగే అటాచ్డ్ వాష్ ఏరియా విత్ సేఫ్టీ గ్రిల్స్ చాలా చక్కగా ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి ప్రాపర్టీసు ఆహ్, మీకు మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ కోసం ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది అటాచ్డ్ వాష్ ఏరియా అన్నమాట కిచెన్‌కి. అలాగే కిచెన్ నుంచి సర్వ్ కూడా ఉంది. అలాగే డైనింగ్‌కి వెంటిలేషన్ కోసం ఇక్కడ గ్లాస్ పార్టిషన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ యుటిలిటీ స్పేస్ కూడా ఉంది. సో, అటాచ్డ్ ఇది కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఇది యాక్చువల్‌గా చాలా హ్యూజ్ ఫ్లాట్ అన్నమాట. చాలా పెద్ద ఫ్లాట్ అన్నమాట. 2620 ఎస్ఎఫ్‌టి అంటే చాలా చక్కటి పెద్ద పెద్ద ఫ్లాట్. వెరీ వెరీ స్పేషియస్ ఫ్లాట్ అన్నమాట. సో, డిజైనింగ్ గానివ్వండి, అలాగే యుటిలిటీస్ గానివ్వండి చాలా చక్కగా తయారు చేశారన్నమాట. ఇది మాస్టర్ బెడ్‌రూము, కింగ్స్ బెడ్‌రూమ్. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూము, అలాగే చక్కటి ఆహ్, మోడ్యులర్ ర్యాక్స్. సో, చాలా బ్యూటిఫికేషన్‌తో వుడ్ వర్క్ చేసుకోవడం జరిగింది. సో, ఇది ఈ ఏరియా అంతా చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. అలాగే విత్ అటాచ్డ్ బాత్రూము, అలాగే టీవీ ప్యానెల్ కూడా చక్కగా చేశారు. ఇది కొంచెం డ్రై ఏరియా, వెట్ ఏరియా కూడా సెపరేట్ చేశారు. సో, ఇది అటాచ్డ్ బాత్రూము. సో, ఇది విత్ ఆల్ ఫెసిలిటీస్ చక్కగా డిజైన్ చేశారు. అలాగే ఏపీసీఆర్‌డీ అప్రూవ్డ్ ఆథరైజ్డ్ లేఅవుట్స్‌లో అలాగే ఐకానిక్ బ్రిడ్జ్‌కి కేవలం 7 కిలోమీటర్ల డిస్టెన్సు. అంటే మీకు రాయపూడి జంక్షన్‌కి 7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో మీకు అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్స్ ఉన్నాయి. మీరు దానికి సంబంధించి స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. సో, చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి సంబంధించి ఆహ్, ఇది అటాచ్డ్ బాత్రూము. సో, విత్ ఆల్ ఫెసిలిటీస్. అంటే టోటల్ వెట్ ఏరియా అంతా టైల్స్‌తో కవర్ చేశారు. చాలా బ్యూటిఫుల్‌గా. సో, ఇది బాల్కనీ కూడా ఉంది. సో, ఇది రోడ్ ఫేసింగు. సో, ఇక్కడ కూడా బ్యూటిఫికేషను చక్కటి ఆహ్, ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. ఇది రోడ్ ఫేసింగ్‌తో చాలా చక్కటి వ్యూ వ్యూ కూడా ఉంది. ఇది సెంటినీ హాస్పిటల్ అనమాట. సో, సెంటినీ హాస్పిటల్‌కి దగ్గరలో ఉన్న అంటే ఇంత ప్రైమ్ లొకేషన్‌లో చక్కటి ఫినిషింగ్‌తో చాలా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంది కాబట్టి రెంట్ కూడా 30,000-35,000 రూపీస్ రెంట్ వచ్చే అద్భుతమైన అవకాశం ఉన్న జోన్ అనమాట. అలాగే ఇది గెస్ట్ బెడ్‌రూము విత్ అటాచ్డ్ బాత్రూము విత్ ఆల్ ఫెసిలిటీస్. సో, చాలా ఫైన్ ఫినిషింగ్‌తో మెటీరియల్స్ అంతా కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు. అలాగే కేవలం 30,00,000-40,00,000 పెట్టుబడి పెట్టి 6,4,00,00,000 పైగా పైగా సంపాదించుకునే అద్భుతమైన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ద్వారా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఇలా సంపాదించుకోవడానికి ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇది ఔట్ సైడ్ వ్యూ అన్నమాట. చాలా ఫైన్ ఫినిషింగ్‌తో ఇవ్వబడిన ఎలివేషన్ అన్నమాట బిల్డింగు. విత్ దిస్ ఐయామ్ కంక్లూడింగ్ నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.